హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అక్షయ ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మేము మొన్న శ్రీరామనవమి నాడు అంటే కోలాటం ఆడతాం కదా అని మమ్మల్ని రెడీ అయ్యి రమ్మన్నారు. రమ్మన్నాక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. మా ఊర్లోనే అక్కడ జగన్నాయకుల స్వామి అని దేవుడు ఉన్నాడు, పూరి జగన్నాథ స్వామి అని. అక్కడ కూర్చొని అయితే ఇక్కడ మేము అక్కడ కూర్చున్నాం అన్నట్టు. ఇక తయారైపోయినాం కదా అని గుడి కాడికి పోదామని పోయి అక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు స్వాములు అక్కడనే భిక్ష ఎత్తారు. భిక్ష అంటే అక్కడనే వాడుకుంటారు ఉంటారు అన్నట్టు మా గుడి దగ్గర. ఇది పురాతనమైన గుడి, చాలా రోజులు ఎప్పటి నుంచో ఉందట. ఇక్కడ ఒకటి పూరి జగన్నాథ స్వామి అంటారు చూడు, ఆ దేవుడు ఈ దేవుడు సేమే. ఈ దేవుని గనక మనము మొక్కుకొని అంటే కోరికలు కోరుకుంటే దేవుడు మంచిగా నెరవేర్చుతాడు. చుట్టూ కోనేరు ఉండేనట, ప్రాంగణం మొత్తం ఇట్లా ప్లేస్ బాగానే ఉండనట. కానీ ఇక అది ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఈ మధ్యలో ఈ దేవుని గురించి ఇక కొంచెం కొంచెం అంత చందాలు వసూలు చేసి బయట ఇట్లా బెడ్ టైపు ఒప్పించుకున్నాం మేమే, చుట్టూ గోడ కట్టించుకొని. కానీ ఇది అందరికీ కొంచెం పట్టించుకొని దీన్ని మంచిగా పెద్ద ఎత్తున వేసుకుంటే దేవుడు అందరికీ మంచిగా చూసుకుంటాడు కావచ్చు అని అనిపిస్తుంది. అట్లా దేవుడు కాకపోతే ఏదైనా అనుకుంటే మాత్రం మంచి చేస్తాడు. చెప్పు అంటే నాకెంత ఇష్టమని వాడుతుంది కదా. ఆర్ఎస్ బాగా వానికి తాళనే సెట్ చేస్తాడు మొన్న కదా చేసినట్టు. ఆట ఆడదాం, ఆట ఆడి పాట పాడి సెట్ చేస్తాడు. మొత్తం మంది వస్తే మా ఇంటికాడ వేరే ఏముంటాయి వేసుకోవాలి చూద్దాం. పేరు రాసున్నాయట. ఇక్కడ కూర్చున్నాం. లలిత లలిత అనుంది. అది జిఎల్ జీ ఏం పేరు రాసుకున్నాను దీని మీద? ఏం జిఎస్ ఇవన్నీయే కావచ్చు. సుస్మితనా? బాగా స్టైల్ చేస్తుండే కర్రగా చెప్పు. అంటే నాకెంత ఇష్టమని వాడుతుంది కదా. ఆర్ఎస్ బాగా వానికి తాళనే సెట్ చేస్తాడు మొన్న కదా చేసినట్టు. ఆట ఆడదాం, ఆట ఆడి పాట పాడి సెట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఇక మేము ఏం చేద్దామని దేవుని ముందట ఆడుకుందామని ఆడుతున్నాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.